నా పేరు చైతన్య. మాది బృందావన్ గార్డెన్స్ అండ్ నర్సరీస్, నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర అండి. మేము నర్సరీ ఫీల్డ్లో గత 5 ఏళ్ల నుంచి ఉన్నాము. ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడెక్కడ వింత వింత మొక్కలు, బోన్సాయి రకాల మొక్కలు ఎక్కడెక్కడ దొరుకుతాయో వాటి గురించి మేము అన్వేషించి రకరకాల మొక్కలని ఇక్కడున్న నెల్లూరు ప్రజలకి అందించాలి అని, వాళ్ళకి వీటిని పరిచయం చేయాలని ఎంతో ఆసక్తికరంతో మేము చాలా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము. ఈరోజు మేము థాయిలాండ్ నుంచి ఆరెంజ్ తీసుకొచ్చాము. ఇవి బోన్సాయి మొక్కలు. ఇవి 6 నెలల కాలంలోనే చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు 50 కాయల నుంచి దరిదాపు 200 కాయల వరకు కూడా కాస్తాయి. ఇవి ఎంతో తీయగా కూడా ఉంటాయి, కాయలు తినేదానికి కూడా. ఈ మొక్క మనం థాయిలాండ్ నుంచి తీసుకొస్తాం కాబట్టి దీని మొక్క రేటు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మనకి స్టార్టింగ్ ఇది 7,500 నుంచి దరిదాపు 16,000 దాకా కూడా పలుకుతాయి ఈ మొక్కలు. ఈ మొక్క 1.5 అడుగు నుంచి 6 అడుగుల దాకా పెరగద్ది. దీనికి కాయలు వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి దీనికి కాపు వస్తుంది. దీనికి సంవత్సరంలో 2 సార్లు దీని నుంచి మనం కాయలు తీసుకోవచ్చు. మనం ఈ మొక్క చూడడానికి మనకి చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటుంది. మా నర్సరీకి వచ్చే కస్టమర్లు కూడా దీన్ని చూసి ఇది ఆర్టిఫిషియలా, మీరు కాయలు ఏమైనా అంటించారా దీనికి అని చాలామంది దగ్గరికి వచ్చి దీన్ని పట్టుకోవడం అలా చేయడం కూడా చేస్తున్నారు. కాదు, ఇది చాలా ఒరిజినల్. ఇది మనం థాయిలాండ్ నుంచి తెప్పించింది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము ఇక్కడికి. ఇది వచ్చేసి చాలా స్లోగా పెరుగుతాం. ఇది వచ్చే ప్రతి ఒక్క కొమ్మకు కూడా కాయతో పాటు వస్తుంది ఇది రావడం కూడా. మీరు చూస్తే ఈ కాయ చాలా తీయగా కూడా ఉంటుంది. మీ ముందరే తిని చూపిస్తున్నాను నేను. ఈ కాయలు పూత కాడి నుంచి పిండి కాడి నుంచి కాయ బాగా మాగేదానికి మనకి దరిదాపు 4 నెలల టైం పట్టది. 4 నెలల వరకు ఈ కాయ ఇదే రంగులో ఇదే షేప్లో మనకి చాలా అందంగా కనిపిస్తుంది మొక్కకు కూడా. ఇది మనం వేసుకునే కంటైనర్ బట్టి, తొట్టిని బట్టి దీని హైట్ అనేది ఉంటుంది. మనం మీడియం సైజ్ కంటైనర్ కనుక వేసుకుంటే మినిమం 4 ఫీట్ దాకా పెరిగి బాగా అందంగా చూడడానికి కూడా బోన్సాయి టైప్లో చాలా బాగా అందంగా ఉంటుంది. ఈ మొక్కలు నెల్లూరుకి తేవడం ఇదే మొదటిసారి. మేము తక్కువ మొక్కలే తెచ్చాము, ఏ విధంగా ఉంటుంది, ఇవి సర్వైవ్ అవుతాయా లేదా అని తీసుకొచ్చాము. కానీ మేము తీసుకొచ్చిన తర్వాత కస్టమర్ల దగ్గర నుంచి స్పందన చాలా బాగుంది. ఆల్మోస్ట్ మా దగ్గర అన్ని సేల్ కూడా అయిపోయాయి. ఒక 2 మొక్కలేమో కొద్దిగా బ్యాలెన్స్లో ఉన్నాయి, అవి కూడా ఆల్రెడీ బుకింగ్ అయ్యి ఉన్నాయి కూడా. ఈ చెట్టుని చూడడానికి చాలామంది కస్టమర్లు కూడా వచ్చి దాన్ని చూసి దాంతో ఫోటోలు దిగడము, ఇలాంటి చెట్లు మీరు తెప్పించినందుకు, మాకు పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ. ఇలాంటి కస్టమర్లకి రాబోయే రోజుల్లో కూడా కొత్త రకమైన చెట్లని తీసుకొచ్చి మేము ఇక్కడ పెట్టాలని కూడా అనుకుంటా ఉన్నాము. దీనికి ఏంటంటే ప్రతి సీజన్కి తగ్గట్టు ఆ కాయలు ఉన్న చెట్లు తీసుకువచ్చి పెట్టాలని, బోన్సాయి టైప్లో ఉన్నాయని మేము ఇక్కడికి తీసుకువచ్చి పెట్టాలని అనుకుంటా ఉన్నాము.